ముందున్న నా ఆదివాసీ బిడ్డలకు కూడా మీ అందరికీ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు అండి. నేను కొన్ని విషయాలు చెప్తాను. మాది పిండి మండల్. ఇంతకుముందు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనగానే దాదాపు ఒక 700 మందితో మనం ఇది నిర్వహించుకున్నాం. ఈ ప్రోగ్రాం 20 ఫీట్ల రోడ్డు, 1 కిలోమీటర్ దూరంలో కూడా జనాలు అంతే. వర్షం పడ్డా కూడా అంత ఎత్తున భారీ ఎత్తున జరిగింది. కానీ ఈరోజు చూసేసరికి చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే గతంలో జరిగిన దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి చాలా డిఫరెంట్. జనాలు ఎందుకు రాలేదు? సరే, మనలో ఉన్న లోపాలే కొన్ని గ్రౌండ్ లెవెల్లో మనం పని చేయలేకపోయినాం. సరే, అది ఒక ఎత్తు. కానీ ఈ పండగ వాతావరణంలో నేను చిన్న సూచన చేయాలనుకుంటున్నా ఆదివాసీ బిడ్డలకు. ఎందుకంటే ప్రపంచం అంతా ముందుకెళ్ళిపోతుంది, కానీ ఆదివాసుల యొక్క పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, రాజకీయ పరిస్థితులు, అనేక విధమైన పరిస్థితులు ముందుకు వెళ్ళడం లేదు. ఆదివాసులు అంటే అడవికి దగ్గర ఉండేవాళ్ళు, అంతే కదా. ఆదివాసులు అనేవాళ్ళు ఎక్కడ ఉంటారు? అడవిలో ఉంటారు. అందులో ఉన్న అడవిలో నుంచి వచ్చే పండ్లు, ఫలాలు వాటిని సేకరించి వారి జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. సరే, మా యొక్క ఖానాపూర్ నియోజకవర్గంలో ఏంటంటే ఎక్కువ టైగర్ జోన్ అనేది ఉంది మేడం. దాదాపు పీవీటీసీ వాళ్ళకి అందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చిండ్రు. బట్ ఏంటిదంటే అడవి ప్రాంతంలో ఉండడం వల్ల టైగర్ జోన్ అని, బఫర్ జోన్, కోర్ ఏరియా అని వచ్చిన ఇళ్లను కూడా కట్టనివ్వట్లేదు. ఇటువంటి ప్రాబ్లంగా ఇళ్ళు వచ్చినాయి కదా, ప్రభుత్వం మనకి ఇల్లు ఇచ్చింది కదా అని ఏం చేశారంటే ఉన్న గుడిసెలను పీకేసారు. ఇప్పుడు ఇల్లు కట్టలేని పరిస్థితి, గుడిసెలు ఏమో లేవు. అటువంటి పరిస్థితిలో ఉన్నారు. దయచేసి బఫర్ జోన్, కోర్ ఏరియా అని ఆదివాసులు అడవులను కాపాడుతున్నారు, అడవులను నాశనం చేస్తలేరు. ఆదివాసులు ఉన్నందువలననే అడవి అనేది క్షేమంగా ఉంటుంది. ఒకవేళ ఆదివాసి అనేవాడు అక్కడి నుంచి వెళ్ళిపోతే అడవికి దోస్తాను ఎవరు ఉండరు. ఇక పక్షులతో దోస్తాను చేసే వాళ్ళు ఉండరు, జంతువులతో దోస్తాను చేసే వాళ్ళు ఉండరు. ఇక ఎవరు ఉంటారు? ఇక్కడ నుంచి వచ్చే బడా నాయకులు, స్మగ్లింగ్ చేసేవాళ్ళు, వాళ్ళే దోస్తాను ఉంటారు. ఉన్న అడవినంతా నాశనం చేస్తారు, ప్రకృతినంతా, ఉన్న బ్యాలెన్స్ అంతా చెడగొడుతారు. మీకు ఒక విషయం చెప్తాను. ఇంతకుముందు మన తాతలు ముత్తాతలు వ్యవసాయం చేసేటప్పుడు వ్యవసాయం మీద ఆధారపడి వర్షధార పంటల మీద ఆధారపడ్డారు. ఇప్పుడంటే రెండో పంట కోసము బావులు, బోర్లు ఇవన్నీ తవ్వుతున్నాం. కానీ ఇంతకుముందు అదంతా ఉందా? లేదు. బట్ ఏంటిది? అడవి అనేది క్షేమంగా ఉన్నది. ఇప్పుడు అడవి అనేది లేదు. మీరు చూసినట్లయితే అరావళి పర్వతాలు, మీకు ఎవరికైనా ఐడియా ఉందా? అరావళి పర్వతాలు అందానికి అంబానికి అప్పగించాడు. అందానికి అప్పగించేసరికి అవి ఏమైందంటే అరావళి పర్వతాలను తవ్వడం జరిగింది. దాని ద్వారా ఏమవుతుంది? ప్రకృతి అనేది నాశనం అవుతుంది. ఏమవుతుంది? ప్రకృతి నాశనం అవుతుంది.